జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎంతసేపటికి ఈ దేశం నాకేం చేసింది, లేకపోతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు మాకేం చేస్తున్నాయి, మాకేం ఇస్తున్నాయి, నెత్తిన కిరీటాలు పెడుతున్నారా, లేకపోతే మాకు నగా నట్టర్లు దిగేస్తున్నారా, ఏదన్నా ఉచిత హామీ పథకాలు ఇస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు అని చెప్పి పదే ఆలోచించడం కాదు, మనం దేశం కోసం ఏం చేస్తున్నాం ఇది కూడా ఆలోచన చేయాలి. కొంతమంది మాట్లాడారు మొన్న ఈ మధ్య నితిన్ గడ్కరీకి సంబంధించి, ఆయన బాగా వర్క్ చేస్తూ ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఈ నేషనల్ హైవే లాంటివి కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడితే, చాలామంది మేము టోల్ కడుతున్నాము, అంత కడుతున్నాము, ఎంత కడుతున్నాము, టోల్ ఛార్జీలు అంత వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారంటే మనం కట్టే పన్నులతోనే ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి, మీకు తెలుసో తెలియదు. అంతేగాని వాళ్ళు బయట దేశాల నుంచో లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచో అప్పులు తీసుకొచ్చి మన నెత్తిన ఇక్కడే కిరీటాలు పెట్టరు. మనం కట్టే పన్నులతోనే మన దేశం అభివృద్ధి జరగాల. ఇప్పుడు నీకు రోడ్డు బాగా కావాలా, అలాగే నీకు దాంట్లో టోల్ ఛార్జీ పడకూడదు అంటే ఎట్లయితుంది? తెలుసా తెలీదా? మీ ఇంట్లో నీకు రోజు పూట జరగాల, మీ పిల్లల బిడ్డలను పోషించుకోవాలా, మీ అమ్మానాలను పోషించుకోవాలా, ఊరికేనే వస్తుందా? నువ్వు కష్టపడాలా, సంపాదించాలా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలా, ఊరికే రమ్మంటే వస్తుందా? ఏదైనా కూడా నీ కుటుంబమే కాదు, నీ దేశం కూడా అభివృద్ధి చెందాలంటే దాంట్లో నీ భాగస్వామ్యం కూడా ఉండాలా. అదే ఇది. తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, ఇష్ట ప్రకారం పిచ్చిగా కామెంట్లు పెట్టేసేదే. ఇంకా అసలు విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో తీవ్రవాదులు విధి నిర్వహణలో ఉన్న సైనికులను దొంగ దెబ్బతీసి 4 వీరజవాన్లు అయితే ప్రాణాలను పట్టున పెట్టుకున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. వెనక నుండి కాల్పులు జరిపిన ఈ నీతిమాలినోళ్ళు, అలాగే ఈ పిరికి పందలు ఎవరైనా వెనక నుంచి కాలుస్తారా, కాల్చి పారిపోతారా? ఇలాంటి వాళ్ళు కాల్చి మరీ అడవుల్లోకి పారిపోయినారు. అయితే ఈ కాల్పులలో కెప్టెన్ బిజ్రేష్ తాపాతో పాటు దొక్కరి రాజేష్, విజేంద్ర సింగ్, అజయ్ కుమార్ సింగ్లు కూడా వీరమరణం పొందినారు. అయితే ఈ తీవ్రవాదులు పారిపోయిన అడవుల చుట్టూరా కూడా హిందువులు నివసించే గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలోనే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇదే నేను ఇందాక చెప్పింది, ఈ దేశ భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే ఈ దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, మనకు కూడా బాధ్యత ఉంది, మనకు కూడా భాగస్వామ్యం ఉంది. అందులో భాగమే ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వీళ్ళు ఎవరంటే తీవ్రవాదుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి గ్రామంలో కూడా 15 మంది యువకులతో ఒక గ్రూప్ను ఏర్పాటు చేశారు. వీళ్ళనే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అంటారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కు సైనిక శిక్షణ ఇప్పించి వీళ్ళకు ఆయుధాలను అందజేశారు. అంతేకాకుండా వీళ్లకు ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వం జీతం కూడా ఇస్తూ ఉంది. అందుకే తీవ్రవాదులు జమ్మూ ప్రాంతంలోని గ్రామాల్లోని హిందువులపై దాడులు చేయడానికి తీవ్రవాదులు సైతం వెనకంజ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మాటు వేసిన పులి మాదిరి వీళ్ళు ఇక్కడ ఉంటారు, దెబ్బకు దెబ్బ తీయడానికి. అందుకనే వాళ్ళు పోస్తూ ఉన్నారు రావాలంటే తీవ్రవాదులు అక్కడికి. ఇప్పుడు ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కూడా భారత ఆర్మీతో కలిసి పారిపోయిన తీవ్రవాదుల కోసం వెతుకులాట ప్రారంభించారు. తీవ్రవాదులు పారిపోయిన దేశ అడవుల చుట్టూరా ఇప్పటికే వలయంగా ఏర్పడినటువంటి ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ గత 24 గంటల నుండి నిద్రాహారాలు మాని తీవ్రవాదుల కోసం వెతుకులాట జరుపుతున్నారంట. తీవ్రవాదులను ఎలాగైనా కూడా ఎన్కౌంటర్ చేసి తీరాలని ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులు సైతం కసిగా పనిచేస్తూ ఉండడం ఇక్కడ గమనార్హం. అది విషయం. ఇక్కడ మనమేదో మన పాటికి ఎంతసేపటికి ఎక్కడ ఎవరైనా పోని, ఏం అది వాళ్ళ బాధ్యత కాదా, అది వాళ్ళ పని కాదా, ఏం వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదా అని కాదు. మనం ఈ దేశంలో బ్రతకడం లేదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకేం చేయడం లేదా ఈ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం కాదా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులై. ఈ మాట మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు దయచేసి ఎంతమందికి వీలైతే అంతమందిని కూడా తట్టి లేపండి. నిద్ర నటిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపండి. మీరు భారతీయులరా, మీ ఒంట్లో ప్రవహిస్తూ ఉండేది భారతీయుల రక్తము, ఖచ్చితంగా మనం మన దేశం కోసం నిలబడాలా, మన దేశం కోసం పనిచేయాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని తట్టి నిద్ర లేపండి, వాళ్ళని ముందుకు నడిపించండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.